హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 243. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంతకీ ఎవరు ఓపెనింగ్ చేస్తున్నారు హాస్పిటల్ని? చీఫ్ గెస్ట్ని ఎవరిని పిలిచాడు అని అడిగింది రాజేశ్వరి. అబ్బో, నువ్వు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. కొంపతీసి నిన్ను పిలుస్తారని అనుకుంటున్నావా అమ్మా? మనకి అంత ఛాన్స్ లేదు. చీఫ్ గెస్ట్ ఎవరో నా నోటితో చెప్పడానికి కూడా రావడం లేదులే అంది జీవిత వెటకారంగా. రాజేశ్వరీదేవి అనుమానంగా చూడటంతో, నువ్వు ఊహించింది నిజమే, ఆవిడగారే చీఫ్ గెస్ట్ అని మూతి 30 వంకర్లు తిప్పింది జీవిత. దాంతో హాస్పిటల్ ఓపెనింగ్ చేపిస్తాడా? అంతలా ఏం మాయ చేశావే? 3 ముళ్ళు వేయగానే నీ వెనక కొంగు పట్టుకొని మరీ తిరుగుతున్నాడు. పెంచిన నన్ను, కన్న తండ్రిని, అందరినీ వదిలేసుకొని మరీ నీకోసం నీ వెనక తిరుగుతున్నాడు. మా అందరికన్నా, ఆఖరికి వాడి ప్రాణం కన్నా నువ్వే ఎక్కువ అనుకుంటున్నాడు. ఎలా వాడి మనసు మార్చాలి? ఏం చేసి వాడిని ముందులా మార్చాలి? లేదు, నేను ఇంకా చూస్తూ ఊరుకుంటే సరిపోదు. ఎలా అయినా నా మనవడిని తిరిగి నా దగ్గరకు వచ్చేలా చెయ్యాలి. తనలో తనే అనుకుని, జీవిత, స్వీటీని రమ్మని చెప్పు అంది రాజేశ్వరీదేవి గంభీరంగా. నా మాట ఎక్కడ వింటుందమ్మా? నేను రమ్మంటే వస్తుందా ఏంటి? అలా వచ్చేదే అయితే అసలు వద్దు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడే ఆగిపోయేది కదా. నేను రోజుకి 10 సార్లు ఫోన్ చేస్తుంటే ఒక్కసారి లిఫ్ట్ చేసి, నేను బ్రతికే ఉన్నాను, నువ్వు ఫోన్ చేసి విసిగించుకు అని నన్ను పురుగుని చూసినట్టు చూస్తుంది. ఇంక నా మాట వింటుందా ఏంటి? నిష్ఠూరంగా అంది జీవిత. అయితే నేనే మాట్లాడతాను. ఇంకా ఉపేక్షిస్తూ ఊరుకోలేను. నేను అనుకున్నది జరిగేలా చేస్తాను అని శపథం చేస్తున్నట్లుగా అని తన గదిలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరీదేవి విసురుగా. ఈ హాస్పిటల్ ఓపెనింగ్ ఆపేస్తే పైకే అంది జీవిత. అంతలోని కోపంతో ఎరుపెక్కిన అర్హన్ మొహం గుర్తొచ్చి, వద్దు, ఆ పని చేస్తే ఇంక నన్ను నిలబెట్టి తగలబెట్టేస్తాడు అని అనుకుని, స్వీటీ రావడానికి తను కూడా ఏదో ఒక ప్రయత్నం చేయాలని అనుకుంటూ కూర్చుంది జీవిత. హాస్పిటల్ ఓపెనింగ్కి ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. బాలుకి తెలిసిన కుర్రోళ్ళు అందరూ హాస్పిటల్ని అందంగా అలంకరించారు. అలానే రూప చెప్పినట్లు హాస్పిటల్ చుట్టూ కాస్త పెద్ద పెద్ద చెట్లని నర్సరీ నుండి తెప్పించి పెట్టించాడు అర్హన్. హాస్పిటల్లో మిగిలిన స్టాఫ్ రిక్రూట్మెంట్ మొత్తం బాలుకి, రూపకి అప్పగించాడు. ప్రస్తుతానికి ఒక మేల్ డాక్టర్తో పాటు మేల్ అండ్ ఫీమేల్ నర్స్ కావాలి. ల్యాబ్ టెక్నీషియన్ ప్రతిరోజు ఉదయం వచ్చేలా ఉండాలని చెప్పింది రూప. బాలు రూప హెల్ప్తోనే పల్లెటూరులో అయినా ఉండి వైద్యాన్ని డబ్బు సంపాదించే ఉద్యోగంలా కాకుండా అదో సేవలా భావించి ఆ వృత్తిలో ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకున్నాడు. రోజులు చాలా వేగంగా పరుగులు పెడుతూ హాస్పిటల్ ఓపెనింగ్ రోజు రానే వచ్చింది. పచ్చని పట్టుచీరలో ప్రకృతి కాంతలా నిండుగా రెడీ అయింది లోచన. ఆమె అలంకరణ ఒకసారి చూసి మెడలో హారం ఒకటి వేశాడు అర్హన్. వద్దు బావా అంది లోచన దాన్ని తీసేయడానికి చూస్తూ. నో, ఈరోజు నేను చెప్పినట్టు వినాల్సిందే అంటూ చెవులకి ఉన్న చిన్న బుట్టలు తీసి కాస్త పెద్దవి పెట్టాడు. అలానే చేతులకి ఎప్పుడు ఉండే గాజులతో పాటు మరో 2 గాజులు వేశాడు డిజైనర్వి. మొత్తం అయ్యాక ఒకసారి చూసుకుంటూ, ఇప్పుడు పర్ఫెక్ట్, ఎలా ఉన్నావో తెలుసా? అచ్చంగా ముద్దబంతి పువ్వులా నిండుగా ఉన్నావు అన్నాడు. దిష్టి తగులుతుంది బావా, అది నాకు మన బిడ్డకు కూడా మంచిది కాదు. నువ్వేమో నన్నిలా అలంకరిస్తున్నావు, ఇప్పుడు అందరూ నన్నే చూస్తారు, మూతి ముద్దుగా ముడిచి చెప్పింది లోచన.
సాయంత్రం రంగితో దిష్టి తీపిస్తానులే. నువ్విలా ఉంటే బాగున్నావు. ఈరోజు నేను చెప్పినట్టు ఉండాలి నువ్వు. అస్సలు ఎదురు చెప్పకూడదు అన్నాడు. ఎప్పుడైనా నీ మాటకి ఎదురు చెప్పానా బావా? ఇప్పుడు కొత్తగా చెప్పటానికి అంది లోచన. ఇప్పుడే కాదు, నేనేం చెప్పినా కాదు కూడదు అని అనకూడదు. నేను చెప్పినట్టు చెయ్యాలి అని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. సరే బావా, నువ్వు చెప్పినట్టు చేస్తాను. నీ మాట వింటాను అంది లోచన. లోచనాన్ని హత్తుకుని చిన్నగా పొట్ట నిమురుతూ, శ్రీమంతం ఎప్పుడు చేస్తారు బంగారం అని అడిగాడు. ఒక్కొక్కరిది ఒక్కో ఆనవాయితీ. కొంతమంది 5వ నెల చేస్తారు, కొందరు 7, మరికొందరు 9 అంది. అయితే నువ్వు ముందు 5వ నెలలో చేపించుకో, ఆ తర్వాత మళ్ళీ మీ ఆనవాయితీ ప్రకారం చేసుకోవచ్చు అన్నాడు అర్హన్. ఇప్పుడు దానికి ఇంకా చాలా టైం ఉంది కానీ పద బావా వెళ్దాం అంటూ బయటకు తీసుకొచ్చింది. రామయ్య గారితో పాటు శారద కూడా రెడీ అయి ఉండటంతో రంగి వాళ్ళని తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి. అక్కడ బాలు, భీముడు అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. రామయ్య ముందే మరికొందరు పూజారులని మాట్లాడి అక్కడ హోమాలు జరగాల్సిన క్రతువులు అన్నీ జరిపించే ఏర్పాట్లు చేశాడు. అక్కడికి రావడమే నేరుగా అక్కడికి వెళ్ళిపోయారు ఆయన. అర్హంత్ లోచనాన్ని తీసుకొని హోమం జరిగే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ నిర్వహించాల్సిన క్రతువులు పూర్తయ్యాక తనని తీసుకుని హాస్పిటల్ ముందు భాగానికి చేరుకున్నాడు. శాస్త్రోక్తంగా వారికి ఆహ్వానం పలుకుతున్న పూజారులని చూసి అర్హంత్ వైపు చూసింది లోచన. 10 మందికి ఉపయోగపడాలి. ఈ హాస్పిటల్కి వచ్చిన వారు వాళ్ళ బాధలను ఇక్కడే వదిలి సంతోషంగా బయటకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఈ హాస్పిటల్ కట్టించాను. నీలాంటి మంచి మనసున్న వ్యక్తి ఈ హాస్పిటల్ ఓపెనింగ్ చేస్తే నా కోరిక నెరవేరుతుందని నా ఆశ. ఈ బావ ఆశని తీరుస్తావా అని అడిగాడు అర్హంత్. అంటే హాస్పిటల్ ఓపెనింగ్ తనే చేస్తుంది. నమ్మలేనట్టుగా అర్హంత్ వైపు చూసింది. ఆ తర్వాత తనని మరో ఆలోచన కలవరపెట్టింది. లోచన మాటలు వినగానే, ఎస్, హాస్పిటల్ ఓపెనింగ్ చేసేది నువ్వే. నీకన్నా మంచి మనసు ఇక్కడ ఎవరికీ లేదు లోచన. నీ చల్లని చేతులతో ఈ హాస్పిటల్ ఓపెన్ చేసి గాయాలతో, రోగాలతో, బాధతో ఇక్కడికి వచ్చే అందరూ కూడా పూర్తి ఆరోగ్యంతో ఇక్కడి నుండి వెళ్ళేలా నీ నిర్మలమైన మనసుతో కోరుకుంటూ హాస్పిటల్ ఓపెన్ చేయి అన్నాడు అర్హంత్. బావా, భయంగా అంది లోచన. అదే సమయంలో వాళ్ళకి కాస్త దూరంలో ఆగింది ఒక కార్. అందులో నుండి దిగింది రాజేశ్వరీదేవి. పెద్దంచు పట్టుచీర కట్టుకుని గంభీరంగా అడుగులు వేస్తూ అక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే అర్హంత్ చేతిని చుట్టుకున్నాయి లోచన చేతులు. హాస్పిటల్ కట్టావు, ఊరికి మంచి చేయటానికి ముందుకు వచ్చావు. ఒక పక్క సీసీ రోడ్లు వేశావు, వాటర్ ట్యాంక్ కట్టావు, అన్నీ పూర్తవుతున్నాయి. నువ్వు అనుకున్నవి అన్నీ చేస్తున్నావు కదా అర్హంత్. మీ తాతయ్య పేరు నిలబెట్టావు అంది రాజేశ్వరీదేవి నవ్వుతూ. సారీ, ఇదంతా నేను తాతయ్య కోసమో ఆయన పేరు నిలబెట్టడం కోసమో చెయ్యలేదు. నాకో చిన్ననానమ్మ ఉంది, సులోచనాదేవి తన పేరు. ఈ ఊరి ప్రజల కోసం తన సంతోషాలను దూరం చేసుకుని ఒంటరిగా తన బిడ్డతో మిగిలిపోయిన ఆమె ఆ సంతోషం కూడా తనకు దక్కకుండా చేసిన వాళ్ళని వారి పాపానికి వాళ్ళనే వదిలేసింది. అలాంటి మంచి మనిషి పేరు అందరికీ గుర్తుండాలని ఆవిడ గుర్తుగా ఈ ఊరి కోసం ఇవన్నీ చేస్తున్నాను పొగరుగా చెప్పాడు అర్హంత్. రాజేశ్వరీదేవికి కోపం సర్రున పొంగింది. కానీ కంట్రోల్ చేసుకుంటూ, హో, మరి నువ్వు చేసే గొప్ప పనులు చూడడానికి, ఈ ప్రపంచానికి తెలియచేయడానికి మీడియా అవసరం లేదా
అని అడిగింది. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీడియా రావడానికి, కానీ ఇక్కడ జరిగేది ఈ ప్రపంచానికి తెలియటానికి కానీ. అయితే మీరొకటి గమనించాలి, ఈ హాస్పిటల్ ఓపెన్ అయ్యాక ఈ హాస్పిటల్కి ఎవరి పేరు ఉందో చూసి అప్పుడు మీరు ఏం ప్లాన్స్ వేసుకుంటారో వేసుకోండి. అలానే మినిస్టర్ గారికి అర్జెంట్గా ఢిల్లీ వెళ్ళాల్సిన పని రావటం వల్ల ఇక్కడికి రావడానికి కుదరదని మరీ మరీ చెప్పమని చెప్పారు. పాపం ఆయన వస్తారేమో అని చాలా ఆశపడి వచ్చినట్టున్నారు. ఎలానూ వచ్చారు కదా. నా భార్య హాస్పిటల్ ఓపెనింగ్ చేస్తుంది, చూసి వెళ్ళండి అని సైడ్ స్మైల్తో చెప్పి లోచన కుడి చేతిని పట్టుకుని ఎదురుగా ఉన్న రిబ్బన్ని కట్ చేపించాడు. అక్కడ ఉన్న అందరూ క్లాప్స్ కొట్టారు. వేద పండితులు వచ్చి శాస్త్రోక్తంగా అర్హన్ త్రిలోచనలతో హాస్పిటల్ ఓపెనింగ్ చేయించారు. కొబ్బరికాయ కొట్టి హారతిచ్చాక లోచన ఇలారా అని హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గరకు తీసుకెళ్ళి పైన గోడకి అడ్డుగా ఉన్న క్లాత్ని తన చేత్తోనే పక్కకి లాగేలా చేశాడు. రాజా చంద్రమౌళి గారి భార్య సులోచనాదేవి గారి జ్ఞాపకార్థం వారి మనవడు అర్హన్ చంద్రమౌళి, మనవరాలు త్రిలోచన నిర్మించిన హాస్పిటల్ సులోచనా నిలయం అని పెద్ద పెద్ద అక్షరాలతో చాలా స్పష్టంగా కనిపిస్తుంటే అర్హన్ అని గట్టిగా అరిచింది రాజేశ్వరీదేవి. అర్హన్ చంద్రమౌళి పొగరుగా చెప్పాడు అర్హన్. తప్పు చేస్తున్నావు అర్హన్, ఇదంతా నేను ఒప్పుకోను కోపంగా అంది. ఇది ఇలానే ఉంటుంది, ఒప్పుకోకపోతే వచ్చిన దారినే వెళ్ళిపోండి. ఇంకా ఎక్కువ చేస్తే మీరు పిలిపించిన మీడియా మొత్తం ఇక్కడ ఉంటుంది, మినిస్టర్తో సహా నొక్కి చెప్పాడు. తప్పు చేస్తున్నావు అర్హన్, ఒక మంచి చేస్తున్నావు కాదు అనను, కానీ ఈ పేరు పెట్టి చాలా తప్పు చేసావు. పైగా మీ తాతయ్య పక్కన ఆ పేరు పెట్టి నన్ను అవమానించావు. ఈ హాస్పిటల్ నామరూపాలు లేకుండా చెయ్యకపోతే నా పేరు రాజేశ్వరీదేవినే కాదు పొగరుగా సవాల్ చేసింది. ఈ హాస్పిటల్ నుండి ఒక్క ఇటుకరాయి కదిలినా ఆ పని చేసిన వాడి కాళ్ళు చేతులు విరిచి ఇదే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను. ఒకవేళ ఆ పని మీరే చేస్తే గనుక ఇప్పటి వరకు మీరు చూడని అర్హన్ చంద్రమౌళిని చూస్తారు. రౌద్రం మొత్తం తన కళ్ళలోనే పలికిస్తూ చాలా సాఫ్ట్ గొంతుతో వార్నింగ్ ఇచ్చాడు అర్హన్. నా గురించి తెలిసి కూడా తప్పు చేస్తున్నావు అర్హన్, ఖచ్చితంగా దీనికి నువ్వు సమాధానం చెప్పే రోజు వస్తుంది అని ఆవిడ విసురుగా వెళ్ళిపోయింది. బావా అంటూ అర్హన్ చేతిని గట్టిగా పట్టుకుంది లోచన. వరుసగా అర్హంత్ ఇచ్చిన షాక్స్కి పెరిగిన స్ట్రెస్ ప్రెగ్నెన్సీ కారణంగా తన మీద త్వరగా ఎఫెక్ట్ చూపించడంతో ఒళ్ళు తూలుతుంటే కష్టంగా అర్హన్ చేతిని పట్టుకుని పిలిచింది. లోచన అంటూ తనని గట్టిగా పట్టుకున్నాడు అర్హన్. ఒళ్ళు తూలుతున్నట్టు ఉంది బావా, ఒక్కో పదం కష్టంగా పలికింది. రూపా అని కాస్త గట్టిగా పిలిచాడు అర్హన్. హాస్పిటల్ లోపల ఉన్న రూప పరుగున వస్తుంటే లోచనాని 2 చేతులతో ఎత్తుకొని వస్తూ కనిపించాడు అర్హన్. ఏమైంది అర్హన్ గారు అని కంగారుగా అడిగింది. ఒళ్ళు తూలుతున్నట్టు ఉంది అంది అన్నాడు. బీపీ డౌన్ అయి ఉంటుంది అర్హన్ గారు అంటూ వెంటనే బీపీ చెక్ చేసి ఇంజెక్షన్ చేసింది. 15 గంటకి కాస్త తేరుకున్నట్టు కనిపించింది లోచన. అప్పటి వరకు కంగారుగా ఉన్న ఆమె మొహం కాస్త నెమ్మదించినట్టుగా అనిపించింది. మరో 15 గంటకి పూర్తిగా తేరుకుంది. కళ్ళు విప్పేసరికి అందరూ తన చుట్టూ ఉండడంతో కంగారుగా లేచింది. నెమ్మది అంటూ లక్ష్మి, శారద ఇద్దరూ సపోర్ట్కి వచ్చారు. లోచన గారు, మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, బీపీ సడన్గా డౌన్ అయిపోయింది, కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పింది రూప. లోచన పరిస్థితిని అర్థం చేసుకున్నాడు అర్హన్. రాజేశ్వరీదేవి మాటలు తన మీద ప్రభావం చూపించాయని గ్రహించి
బావ మీద నమ్మకం ఉంచరా అన్నాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తప్పకుండా తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.